నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచన. ఏకేటీపీ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ను సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గ్రాడ్యుయేట్స్ వేసే ఓటుతో సరైన నాయకుడు ఎన్నుకోబడతాడని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణమురళి అరెస్టు అక్రమం కాదని వెల్లడి. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284A చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు వేయడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేయడానికి ఈ ఓటును హక్కుగా తీసుకొని బాధ్యతగా ఓటు వేయాలని చంద్రబాబు అన్నారు. కాగా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 33 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాల ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరులో 8 కేంద్రాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మొదలైంది. అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఎక్కువ మంది పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కుని తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగి యువత, గ్రాడ్యుయేట్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సత్యనారాయణపురంలోని ఏకేటీపీ స్కూల్ వద్ద ఉన్న
పోలింగ్ బూత్ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులంతా ముందుకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్ ఓటు హక్కుతో సరైన నాయకుడు ఎన్నుకోబడతాడని తెలిపారు. గడిచిన 8 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇండస్ట్రీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయని తెలిపారు. గ్రాడ్యుయేట్లు అంతా విద్యార్థులతో ఆలోచన చేసి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఓటింగ్ సరళిని గమనిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. అయితే ఇప్పటిదాకా 20% దాకా మాత్రమే ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఓటు అనేది ఎంత ప్రధానమైన ఆయుధమో చదువుకున్న వారికి, ఉద్యోగస్తులకి మేము చెప్పనవసరం లేదు. కానీ అందుకని ఓటర్ మహాశయులంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలా, ఒక మంచి వ్యక్తిని మండలికి పంపాలా. ఈ క్రమంలో ఒక్కసారి విఘ్నులంతా కానీ కొన్ని విషయాల్ని గమనించుకోవాల్సి ఉంది. ఓటు ఎవరికి వేయాలనే విఘ్నత మీకు తెలుసు ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటికి అందరూ కూడా మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల్ని పట్టభద్రులైనటువంటి విజ్ఞులైనటువంటి ఓటర్లందరూ కూడా అభివృద్ధికి చంద్రబాబుకి అండగా ఉంటామని చెప్పి మరి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 4 పోలింగ్ స్టేషన్స్లో 20% పైన పోలింగ్ అయింది. ఇప్పటికీ ఖచ్చితంగా మిగిలినటువంటి ఓటర్ మహాశైలికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీ ఓటు హక్కుని ఉపయోగించుకోండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. సత్యనాపురం ఏకేటీపీ స్కూల్లో ఉన్న 8 బూతుల్లో కూడా ఇప్పటికి సుమారు 35% ఓట్లు పోలైంది. ఉదయం నుంచి కూడా పట్టభద్రులందరూ చాలా విజ్ఞతతో, వివేకంతో వచ్చి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకుని ఏదైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలని ఇస్తున్న పథకాలకి అన్నీ కూడా రాబోయే రోజుల్లో పథకాలు వస్తాయని, రాబోయే రోజుల్లో మరింత ఈ ప్రభుత్వం ఇదవుతుందని గుర్తుపెట్టుకుని గత చీకటి రోజులను మర్చిపోయి చాలా విజ్ఞతతో వేగంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మచిలీపట్నంలోని ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న కొల్లు రవీంద్ర పట్టభద్రులు స్వచ్ఛందంగా వచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలో మాజీ మంత్రి పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నాయకుడు పోచాని కృష్ణమురళి అరెస్టు మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు.
మురళీకృష్ణ అరెస్ట్ అక్రమం కాదని మంత్రి రవీంద్ర చెప్పారు. గతంలో పోసాని మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై ఏ విధంగా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదన్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినా ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ఆడబిడ్డల రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. అక్రమ రేషన్ బియ్యం ఏ రకంగా తరలి వెళ్ళిందో, ఎక్కడి నుంచి ఏ లారీ బయలుదేరుతోందో, చెక్ పోస్ట్ నుంచి ఏ లారీ దాటిందో అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. పేర్ని నాని భార్య జయసుధ అకౌంట్లో డబ్బులు ఎలా క్రెడిట్ అయ్యాయో ఇలా అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. పోసాని మురళీకృష్ణ అని ఆయన ఏ రకంగా వాళ్ళు మాట్లాడదు గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళు శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలంటే భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంత అపహాస్యం చేశారండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అది జరగని ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఎవరైతే అధర్మంగా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. సోషల్ మీడియాలో పెడితే మరి ఊరుకుంటారా? నీ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా? ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? సమస్య లేదు. ఆ విషయంలో మటుకి రాజీ పడే సమస్య లేదు. మీకు హక్కు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి. మీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ప్రతి పోస్టు కూడా కొన్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడినటువంటి పాటలు ఆ కుటుంబాలు నిజంగా చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా దిగినటువంటి సందర్భాలు మేము చూసాం. అలాంటి పరిస్థితి జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా దానికోసమే మేము పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డల రక్షణ అలాగే సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్స్తే ఓటర్లలో చైతన్యం పెరిగిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో సదుపాయాల పట్ల కూడా చక్కగా చేశారని అధికారులను ప్రశంసించారు. పడమటి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటైన ఎన్నికల కేంద్రంలో విజయవాడ ఎంపీ కేశినేని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి జానకి లక్ష్మితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. గతంతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. అందరికీ నమస్కారం. ఓటర్ మహాజనులందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని తమకున్న హక్కుని వాళ్ళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లాధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.
ఇప్పటికే మంచి పర్సంటేజ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తత ఉండేది, కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పడమటి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటైన ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ జి లక్ష్మీషా సందర్శించారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల అధికారులను అడిగి పోలింగ్ ఎలా జరుగుతుంది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. పోలింగ్ సజావుగా సాగుతోందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వివరించారు. గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 112 కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి రైట్ టైంకి స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పట్టమటాలో ఉన్న 7 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏంటి, మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్కాస్టింగ్తో ద్వారా 100%గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ ఏది ఇబ్బంది లేదు, అందరూ సజావుగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ వేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే సో ఇది మీ హక్కు. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ అని నేను చెప్పడం జరిగింది. మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలింగ్ ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ 75 ఓట్స్ అయ్యాయి ఇప్పటి వరకు. సో మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని ఉన్నాయి. సో వీ విల్ సెండ్ ఇట్. ఇంకా ఫస్ట్ 2 hours రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి. సో 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో బై 10 o'clock విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ పోలింగ్ లో భాగంగా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని అన్నారు. అక్షరాస్యులు ఓటు వేసేందుకు ముందుకు వస్తే ప్రజాస్వామ్యం ప్రడవిల్లుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని యార్లగడ్డ సూచించారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది. ఓటింగ్ సరళి బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు
ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు ఖచ్చితంగా ఉండాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల కార్తికేయ హాస్పిటల్ను సందర్శించి అగ్ని ప్రమాద నిరోధక చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా అగ్నిని ఎలా ఆర్పుతారు, ప్రజల భయభ్రాంతులకు గురి కాకుండా వారిని అగ్ని నుండి ఎలా కాపాడుతారు వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందితో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాయని ప్రజలకు తెలిసేటట్టు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని, ఫైర్ స్ప్రింకల్స్, స్మోక్ డిటెక్టర్, అలారం వంటి అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు సెట్ బ్యాక్లు సరిగా ఉన్నాయా లేదా అని స్వయంగా తానే హాస్పిటల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అనురాధ, కుమారుడు గద్దె క్రాంతితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే గద్దె ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయన అధికారులను కలిసి పోలింగ్ ఎలా జరుగుతోందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్న వ్యక్తిగా, అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇవాళ అన్ని రకాలుగాను ఉన్న సమస్యలు కూడా అత్యధికంగా ఉండబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ అలాంటి వ్యక్తి అవసరం అనే భావన ఒక టీచర్స్లోనే కాదు, నిరుద్యోగులైన యువకుల్లోనే కాదు, పట్టభద్రులు అందరిలో కూడా అలాంటి భావన ఉంది. ఈ రోజున టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్తమైన విధానాల వలన 25,000 కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, మనందరం చూస్తున్నాం. మరి కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మరి కారణాలు మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించింది. అదేవిధంగా ఇండస్ట్రీస్, యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఈరోజు ఎలక్షన్స్ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్మూత్గా జరుగుతున్నాయి. అలాగే జనాలు ఇప్పుడు వచ్చే ఓర్వడి చూస్తుంటే తప్పకుండా అందరూ కూడా ఓటేయటానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి చూపించడానికి రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలవాలి. వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 2 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు 3వ రోజు కూడా విచారణ నిమిత్తం జైల్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంలో వంశీని విచారించారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్, ఇతర అధికారులు ఉన్నారు. కాగా 2 రోజుల విచారణలో పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటివేశారు. నేడు చివరి రోజు మరింత సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. తొలి రోజు 2.5 గంటలు, రెండో రోజు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. కాగా ఈ రోజుతో వంశీ కస్టడీ ముగిసింది. విజయవాడలో సినీ హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. తాను నటించిన మజాకా చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ తాను నటించిన 30వ చిత్రమైన మజాకా చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయవాడ వచ్చానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జైసన్ సంజయ్ డైరెక్టర్ చేయబోతున్న సినిమాలో, అలాగే నెట్ఫ్లిక్స్ ఫ్యామిలీ మెన్ సీజన్ 3లో చేయబోతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మిత్రులకి అలాగే విజయవాడ ప్రేక్షకులకి అందరికీ నా గుడ్ మార్నింగ్ అండ్ కృతజ్ఞతలు. నిన్న మా సినిమా విజయవాడ పాత్రికేయ మిత్రులకి, విజయవాడ ఫ్రెండ్స్కి, విజయవాడ సినిమా ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇవాళ పొద్దున్న దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని మజాకాకి ఇంత మంచి టాక్, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వచ్చాను. చాలా బాగా దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. నిన్న మొత్తం సినిమా రెస్పాన్స్ చాలా బాగుండింది. మజాకాది ఫ్యామిలీస్ గుంపులుగా నవ్వుకోవడం థియేటర్లో చూశాను. ఫుల్ థియేటర్స్ నవ్వుకుంటుంటే ఆ ఫీలింగే పేరండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతో ఇవాళ ఇక్కడికి వచ్చి దుర్గమ్మకి నా కృతజ్ఞతను తెలియజేసుకుని కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దామని వచ్చా. బాగా జరిగింది. మీ అందరి సపోర్టు కావాలి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరినీ పంపండి. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా మజాకా సినిమా ఈ వీకెండ్ లోపల చూసేయండి. లవ్ యూ ఆల్ అండి. ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నా 30వ సినిమా. మీ ప్రేమ, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు షూటింగ్లో జరుగుతుందండి. మన జైసన్ సంజయ్ని దళపతి విజయ్ గారి. అది కాకుండా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ షో. బట్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మజాకా థియేటర్లో చాలా బాగా నడుస్తుంది. తప్పకుండా థియేటర్కి చూడండి అన్న. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు అరాచకాలకు, దాడులకు పాల్పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె సుబ్బరావమ్మ ఆరోపించారు. ఎవరిన్ని కుట్రలు చేసినా కెఎస్ లక్ష్మణరావు గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సత్యనారాయణపురంలోని ఏకేటీపీ స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె సుబ్బరావమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నాయకులు అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు పన్నినా పీడీఎస్యు అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకి మన కృష్ణా గుంటూరు జిల్లాకి పీడీఎఫ్ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం తెలుసు. చాలా సానుకూలతగా ఉంది ఈరోజు లక్ష్మణరావు గారికి వాతావరణం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కానీ, కార్మికులు కానీ, మొత్తం మేధావులు కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ చాలా విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. మంచి ఓటింగ్ తోటి తప్పకుండా లక్ష్మణరావు గారు గెలుస్తారనే ఒక ఆశాభావం అయితే మేము ఇక్కడున్న వాతావరణం అర్థమవుతా ఉంది. కానీ ఒకవైపు అధికార కూటమి ప్రభుత్వం ఈరోజు కవ్వింపు చర్యలకి పాల్పడే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇక్కడే మేము టెంట్ వేసుకున్నాము. ఈరోజు పక్కనే వచ్చేసి మళ్ళా వాళ్ళు టెంట్లో కూర్చుని పెట్టిన పరిస్థితి ఉంది. ఇలాంటి కవ్వింపు చర్యలు ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు లక్ష్మణరావు గారు 5 సంవత్సరాల కాలంలో ఎంత నీతి నిజాయితీగా పనిచేశాడో అందరికీ తెలుసు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలను శాసన మండలిలో లేవనెత్తడం కానీ, బయట పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొనడం కానీ అనేక సమస్యలు పరిష్కారం కృషి చేశారు. కానీ ఈరోజు అవాస్తవాలు ప్రచారం చేసి ఏదో పద్ధతిలో అధికార అండతోటి గెలవాలని చెప్పేసి చూస్తున్న వారికి తప్పకుండా విజ్ఞత కలిగిన మేధావి వర్గం బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంపూర్ణంగా ఈరోజు సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అవాస్తవాలతోటి లక్ష్మణరావు గారిని చాలా అవాస్తవాలు ప్రచారం చేసి వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చినాయి, ఎవరు నమ్మలేదు. ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఫస్ట్ టెంట్ వేసుకున్నాము. ఈ టెంట్ వేసుకున్న మా పక్కనే మరలా వచ్చి వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఈరోజు ఏదో ఒక పద్ధతిలో మా టెంట్లో దగ్గర ఇక్కడ గొడవ పెట్టుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. అందుకని ఇలాంటి వెంటనే ఆపాలి, శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి మేము ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఓట్లు కనుక జరిగితే తప్పకుండా లక్ష్మణరావు గారు గెలుస్తారు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచన. ఏకేటీపీ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ను సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గ్రాడ్యుయేట్స్ వేసే ఓటుతో సరైన నాయకుడు ఎన్నుకోబడతాడని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణమురళి అరెస్టు అక్రమం కాదని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.